హలో ఐఎమ్ డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. చాలామంది పేరెంట్స్కి ఉండే కన్సర్న్ ఏంటి అంటే పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారు, మారం చేస్తున్నారు, ఎంత చెప్పినా తీయట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారండి. సో దీన్నే థమ్ సకింగ్ అంటారు. మనం ఈ వీడియోలో థమ్ సకింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, మా బాబు ఏజ్ ఇప్పుడు 3 years. ఆల్మోస్ట్ 1 year ఆఫ్ ఏజ్ నుంచి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంది. ఇలా ఎందుకు అవుతుందంటారు? సో ఇది థమ్ సకింగ్ అండి. సో బిలో 4 years చిల్డ్రన్లో ఇది చాలా కామన్ థింగ్. సో సెల్ఫ్ సూతింగ్ బిహేవియర్ లేదా హార్మ్లెస్ బిహేవియర్ అంటారు దీన్ని. సో దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. బిలో 4 years ఇట్స్ ఫైన్. 4 years కంటే ఎక్కువ ఇంకా థమ్ సకింగ్ పర్సిస్ట్ అవుతుంది అంటే అప్పుడు మనం కంగారు పడాలి. కానీ డాక్టర్ గారు, మా ఫ్యామిలీలో ఇలాంటి హ్యాబిట్ ఎవరికీ లేదు. మా బాబుకి మాత్రమే ఎందుకు వచ్చిందంటారు? ఇదేమి జెనెటిక్ డిజార్డర్ కాదండి ఫ్యామిలీస్లో రన్ అవ్వడానికి. సో ఇది చాలా కామన్ పిల్లలలో. దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో అయిపోయింది పిల్లాడికి అని చెప్పేసి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, అబోవ్ 4 years కనుక ఇంకా పర్సిస్ట్ అవుతుంది అంటే అప్పుడు కంగారు పడాలి. లేదు అని అంటే యాజ్ ఏజ్ గ్రోస్ ఆన్ అది తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చాలామంది పాసిఫైయర్స్ ఇవ్వచ్చు అని అంటున్నారు. పాసిఫైయర్స్ అనేవి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? సో పాసిఫైయర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదండి. ఎందుకంటే మనం పాసిఫైయర్స్ ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాము. సో వాంటెడ్లీ మనమే జర్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు నోట్లోకి. సో చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ పెరిగిపోతుంటాయి. అదర్ దాన్ దట్ మనకి డెంటల్ మాలక్లూజన్ లేదా డెంటల్ డిఫార్మిటీస్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది అనమాట పాసిఫైయర్స్ యూజ్ చేయడం వల్ల. సో ఎవరో చెప్పారని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పాసిఫైయర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. డాక్టర్ గారు, ఇలా నోట్లో వేలు పెట్టుకునే అలవాటుని మనం ఏమైనా సైకలాజికల్ డిసీజ్గా తీసుకోవచ్చు అంటారా? సో ఇది సైకలాజికల్ ఇల్నెస్ అనలేమండి. బట్ మోర్ దాన్ 4 years పర్సిస్ట్ అవుతుంది చిల్డ్రన్లో అని అంటే ఇది ఐదర్ హ్యాబిచువల్ అయి ఉండొచ్చు లేదా సైకలాజికల్ అయి ఉండొచ్చు అండి. సో సైకలాజికల్లో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. లైక్ ఇమోషనల్ ఇన్సెక్యూరిటీస్ ఉండడం వల్ల, లేదా లోన్లీనెస్ ఫీల్ అవ్వడం వల్ల పిల్లాడు, లేదంటే చైల్డ్ నెగ్లెక్ట్ ఆర్ అబ్యూస్ వల్ల, లేదా ఓవర్ కంట్రోలింగ్ పేరెంట్స్, లేదా పేరెంట్స్ మధ్యలో ఉండే డిస్టర్బెన్సెస్ వల్ల వాడు కన్సోల్ చేసుకోవడం కోసం అని చెప్పి థమ్ సకింగ్కి రిసార్ట్ అవ్వచ్చు. థమ్ సకింగ్ అనేది అలవాటు చేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే కొత్తగా ఎవరైనా బేబీ వస్తున్నారు ఇంట్లోకి అంటే మదర్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ బేబీ రాబోతుంది అని అంటే అప్పుడు పేరెంటల్ అటెన్షన్ కోసం కూడా కొంతమంది పిల్లలు థమ్ సకింగ్ అనేది అలవాటు చేసుకుంటారండి. సో దీన్ని మనం సైకలాజికల్ అనేది ఓన్లీ అబోవ్ 4 years 5 years చిల్డ్రన్లో మాత్రమే. అప్పుడు డాక్టర్ చెప్తేనే దాన్ని మనం సైకలాజికల్ ఇల్నెస్ కింద కన్సిడర్ చేయాలి. అంటిల్ దెన్ ఇట్ ఈస్ నార్మల్ థింగ్. డాక్టర్ గారు, ఈ నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకపోవడం వల్ల పిల్లల్ని కొడుతుంటారు, తిడుతుంటారు. లేదు అంటే బలవంతంగా నోట్లోంచి వేలు తీసేస్తారు. లేదు అంటే కొన్నిసార్లు చేతికి ప్లాస్టర్లు వేయడం కానీ, లేదు అని అంటే చేతికి ఏదన్నా చేదుగా పూత పూస్తూ ఉంటారు. ఇన్ని చేసినా కూడా పిల్లలు వినకుండా నోట్లో వేలేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ పేషెన్స్ అండి. ఎప్పుడైనా సరే మీరు కొట్టడం తిట్టడం లాంటివి చేస్తే పిల్లల్లో అగ్రెసివ్ బిహేవియర్, రెబేలియస్ బిహేవియర్ అనే ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనివల్ల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. వన్స్ సీరియస్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయంటే పిల్లల్లో మనం కంట్రోల్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ప్లీజ్ బీ పేషెన్స్ ఉంచుకోండి. కొట్టడం తిట్టడం లాంటివి చేయొద్దు. చేదు ఏదో పూస్తున్నాం అంటున్నారు వీళ్ళకి, అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్లాస్టర్ వేయడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయండి, తను చెప్తారు ఏం చేయాలి ఏంటి అనేది. డాక్టర్ గారు, పిల్లలు ఎంత చెప్పినా వినకుండా నోట్లో వేలు పెట్టుకునే అలవాటు మానకపోతే ఫర్దర్గా వీళ్ళల్లో వచ్చే ఇబ్బందులు ఏంటి? సో బియాండ్ 5 years కనుక ఇంకా పర్సిస్ట్ అవుతుంది థమ్ సకింగ్ అని అంటే అప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. లైక్ ఫస్ట్ డెంటల్ మాలక్లూజన్ లేదా డెంటల్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా రాకపోవడం, ఎత్తుపళ్ళు రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. లేదంటే పారోనికియా అంటే నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడం అనమాట. లేదా సోషల్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్ లైక్ సోషల్ ఐసోలేషన్ కానీ, అంటే వేరే పిల్లలు ఈ పిల్లాడితో ఆడుకోకపోవడము, ఐసోలేట్ చేసేయడం పిల్లాడిని. లేదంటే స్పీచ్ డిలే, స్పీచ్ అబ్నార్మాలిటీస్, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఇవన్నీ రావడము. పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము, లేదంటే వేరే పిల్లలు టీజ్ చేయడం, బులీయింగ్ చేయడము, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఐసోలేట్ చేసేయడం పిల్లాడిని, వాడితో ఆడుకోకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ కింద తీసుకుంటాం మనం థమ్ సకింగ్. డాక్టర్ గారు, పిల్లాడు ఎంత చెప్పినా వినకుండా నోట్లో వేలు పెట్టుకోవడం మానకపోతే ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే యాజ్ ఏ పేరెంట్స్గా మేమేం చేయాలి? సో బిలో 4 years అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనం ముందు మాట్లాడుకున్నట్టే యాజ్ ఏజ్ గ్రోస్ ఆన్ తగ్గిపోతుంది, ఈ ప్రాబ్లం ఏముండదు. లేదు అబోవ్ 4 years ఇంకా పర్సిస్ట్ అవుతుంది అని అంటే మాత్రం అప్పుడు డెఫినెట్లీ మీరు పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వాలండి. సో ఫర్దర్గా ఏం చేయాలనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. డాక్టర్ గారు,
తల్లిదండ్రులు కొంతమంది మా అబ్బాయికి 6 సంవత్సరాలు దాటాయి అయినా కూడా నోట్లో వేలు పెట్టుకోవడం మానట్లేదు, ఇలాంటి పిల్లల్లో ఏం చేయాలి అని అడుగుతారు. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు అబోవ్ 4 years వచ్చింది కాబట్టి డెఫినెట్లీ మీరు పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయాలండి. అనదర్ థింగ్ ఈజ్ మీరు ఒక 1 month దీన్ని ఏమంటారు మోరటోరియం పీరియడ్ అనుకోండి, ఒక 1 month వెయిట్ చేయొచ్చు అనమాట. సో 1 month నచ్చ చెప్పడానికి ట్రై చేయండి పిల్లాడికి. వింటే ఓకే, లేదు అని అంటే అప్పుడు డెఫినెట్లీ పీడియాట్రిషియన్ ఏం చేయాలనేది చెప్తారు మీకు. నెక్స్ట్ థింగ్ ఈజ్ మీరు మోటివేట్ చేయండి పిల్లాడిని. ఈరోజు నోట్లో వేలు పెట్టుకోకుండా ఉంటే నీకు రివార్డ్స్ ఇస్తాను అని చెప్పి, బయట తిప్పుకొస్తాను అలా ఏదో ఒక రివార్డ్స్ ఇస్తాను అని చెప్పి చెప్పండి. డెఫినెట్లీ మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. పిల్లాడు ఈరోజు నోట్లో వేలు పెట్టుకున్నాడా లేదా ఏంటనేది మీరు మానిటరింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పొచ్చు, సార్ ఈరోజు నోట్లో వేలు పెట్టుకోలేదు ఇలా అని చెప్పేసి ఒక డైరీ లాంటిది మెయింటైన్ చేయగలిగితే సో పీడియాట్రిషియన్ కూడా అర్థమవుతుంది చైల్డ్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లాడికి ఇలా నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల ఎత్తుపళ్ళు వచ్చేసాయండి, ఇలాంటప్పుడు ఏం చేయాలని మీరు ఆ తల్లిదండ్రులకు చెప్తారు? సో ఆల్రెడీ ఎత్తుపళ్ళు వచ్చేసాయనంటే బికాజ్ ఆఫ్ థమ్ సక్కింగ్, అప్పుడు మీరు పీడియాట్రిక్ డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి. సో అప్పుడు వాళ్ళు మీకు థమ్ గార్డ్ అనేది ఒకటి ఇస్తారనమాట. సో ఆ థమ్ గార్డ్ ఇలా ప్లేస్ చేయడం వల్ల సో లోకల్గా అంటే ఇక్కడ మనకి ఈ బైట్స్ అవ్వడం కానీ లేదంటే నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయవచ్చు అనమాట. సో బెటర్ టు కన్సల్ట్ ఏ పీడియాట్రిక్ డెంటిస్ట్ ఇఫ్ ఆల్రెడీ మీకు ఎత్తుపళ్ళు అవి వచ్చేసాయి లేదా డెంటల్ మాల్ అలైన్మెంట్ మాల్ అక్లూజన్ ఇదంతా వచ్చేసింది అనుకుంటే బెటర్ టు గో ఫర్ ఏ పీడియాట్రిక్ డెంటిస్ట్. సో ఈ టాపిక్ రిలేటెడ్ మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, పింట్రెస్ట్ అండ్ ట్విట్టర్ని ఫాలో అవ్వండి. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.